300 డివిజన్ లెక్క మ్యాప్ అన్నట్టుగా లేదు. ఇది గాంధీ భవన్ లో దారుసలాంలో కూర్చుని రూపొందించినటువంటి ఒక సర్వే ఏజెన్సీ ప్రతిపాదించినటువంటి మ్యాప్ గానే ఉంది. ఇటీవల కాలంలో జిహెచ్ఎంసి పరిధిని విస్తరిస్తూ శివారు ప్రాంతాలను విలీనం చేస్తూ 150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసిని 300కు పెంచిన ప్రకారంగా వారొక డ్రాఫ్ట్ని విడుదల చేయటం, ఆ తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని తుది జాబితాని విడుదల చేసినటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిటీ సభ్యులు, అదే రకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు, మరి అట్లనే మాజీ మేయర్ బండా కార్తిక రెడ్డి గారితో పాటు శ్రీకాంత్ గారు, మరి భానుప్రకాష్ గారు, మహేందర్ గారు, మేమందరం ఆ యొక్క కమిషనర్ గారిని రాధా ధీరజ్ రెడ్డి గారితో పాటు కమిషనర్ గారిని 45 నిమిషాలు చాలా వివరంగా ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం జరిగింది. మా యొక్క చర్చల సందర్భంగా జిహెచ్ఎంసి అనేక తప్పుల తడకలతో కూడుకున్నటువంటి తుది జాబితాని విడుదల చేశారు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తుంటే, నిలదీస్తుంటే, సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు మేము పేర్కొంటా ఉన్నాం. ఒక డివిజను 2 శాసనసభ నియోజకవర్గాల్లో ఉండటం, ఒక డివిజను 2 రెవెన్యూ జిల్లాల్లో ఉండటం, దాంతోపాటుగా దేని యొక్క ప్రామాణికంగా మీరు జనాభా ప్రామాణికమా, ఓట్లు ప్రామాణికమా, లేకపోతే విస్తీర్ణం ప్రామాణికంగా తీసుకుని ఈ రకంగా 300 నిర్ణయించారా అని చెప్తే దానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు మేము పేర్కొంటున్నటువంటి అంశం అని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం. ఇది జిహెచ్ఎంసి రూపొందించినటువంటి యొక్క 300 డివిజన్ల యొక్క మ్యాప్ అన్నట్టుగా లేదు. ఇది గాంధీ భవన్ లో దారుసలాంలో కూర్చుని రూపొందించినటువంటి ఒక సర్వే ఏజెన్సీ ప్రతిపాదించినటువంటి మ్యాప్ గానే ఉంది అన్నటువంటి అంశాన్ని మేము వారి దృష్టికి తీసుకెళ్తే వారికి కూడా తికమకమయ్యి తబ్బిబ్బైనటువంటి పరిస్థితి మాకు ఎదురైందని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఒకవైపున 10,000 దరఖాస్తులు వచ్చినా, అనేక సూచనలు, జరిగిన తప్పిదాల్ని కోరుతూ సవరించమని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఆ 10,000 మందికి సమాధానం చెప్పడానికి కూడా ఈ జిహెచ్ఎంసికి తీరిక లేదు. కేవలం అక్కడక్కడ పేర్లు మార్చారు మాత్రమే కానీ ఆ నైసర్గిక స్వరూపం విషయంలో కానీ, లేకపోతే జనాభాని ప్రామాణికంలో తీసుకోవడంలో కానీ, ఓటర్లని ప్రామాణికంగా యూనిఫార్మిటీగా తీసుకోవడంలో కానీ ఎక్కడ కూడా జరగలేదని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం జిహెచ్ఎంసి ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఈ విస్తీర్ణం యొక్క అవకాశాన్ని తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల విదేశీ రుణాన్ని పొందాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధి విస్తరణ జరిగింది అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. మరొక వైపున ఈ దారుసలాంకి, గాంధీ భవన్ కి ఈ జిహెచ్ఎంసిని అప్పగించడం కొరకు రూపొందించినట్టుగా ఉందే కానీ సాధారణ సామాన్య పౌరులకి పరిపాలనని అందించేటువంటి దిశగా లేదు అన్నటువంటి అంశాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ, నిన్న కూడా కుక్క కాటుకి ఒక పసి ప్రాణం తీవ్రమైనటువంటి గాయాలు జరిగితే కూడా కోర్టు ముట్టికాయలు కొట్టినా కూడా ఇప్పటికీ జిహెచ్ఎంసి ప్రజలకి మెరుగైన పాలన అందించటం లేదంటే ఈ 300 మంది డివిజన్ ఏర్పాటు చేస్తే వీళ్ళు అందించగలుగుతారా అని నిలదీసినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనిపైన భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. ఒక నిర్ణయం తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడతాం, నిరంకుశ దారుసలాం గాంధీ భవన్ పరిపాలనని ఎండగట్టడం కొరకు ఉద్యమిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో పటంచెరు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మున్సిపాలిటీలో ఆల్రెడీ గ్రేటర్ల కలిపినందుకు తెల్లాపూరు మరియు బొల్లారం, అమీన్పూరు ఈ 3 మున్సిపాలిటీల్లో డివిజన్లో కలిపేయడం జరిగింది. ఈ 3 మున్సిపాలిటీల్లో పటంచెరు కూడా 6 డివిజన్లు, మొత్తం 6 డివిజన్లు
6 డివిజన్లు చేయడం జరిగింది. ఈ 6 డివిజన్లు ఏవైతే ఉన్నాయో గతంలో రామచంద్రాపూర్ సర్కిల్ ఉండే, ఆ సర్కిల్లో వేరే పేరు పెట్టడంతోనే ఆ సర్కిల్ సేమ్ సర్కిల్లో ఎంపీడీఓ ఆఫీస్ ఉంది, 2000 గజాలు ఉన్నది, ఆఫీస్ కూడా ఉంది. గతంలో యూటిలైజ్ అయింది. అది నేషనల్ హైవేకి ఉంటుంది. నేషనల్ హైవే సర్వే నంబర్ 174 కూడా 2000 గజాలు ఉంది. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో నుండి ఇంటర్నేషనల్లో భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, ఎందుకంటే రామచంద్రాపూర్ బిహెచ్ఎల్ అక్కడ పెద్ద సంస్థ ఉన్నది. భారతదేశం కాదు ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు తెలిసిన పేరు రామచంద్రాపురం విలేజ్. అందుకోసంగా రామచంద్రాపూర్ సర్కిల్ ఉండే, ఆ సర్కిల్ కంటిన్యూ చేయమని కన్నర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సానుకూల స్పందించడానికి కన్నర్ గారికి ధన్యవాదాలు. సేమ్ సర్కిల్ కూడా చేస్తామని చేయడం జరిగింది. అదేవిధంగా పడంచేరు సర్కిల్లో ఏదైతే ఉందో పడంచేరు, జేపీ కాలనీ, తెల్లాపూరు, ముత్తంగి ఏవైతే ఈ 4 డివిజన్లు ఉన్నాయో అది కూడా కంటిన్యూ, ఎందుకంటే పడంచేరు కూడా అది పెద్ద బస్ స్టాండ్ ఉంది, అక్కడ కూడా సర్కిల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెల్లాపూర్ ఏదైతే ఉందో తెల్లాపూర్ 20,000 బెడ్రూమ్లు వచ్చినాయి. జనాభా ప్రకారం చేసుకుంటే అక్కడ 4 డివిజన్లు అవుతాయి. అదేవిధంగా అమీన్పూర్ ఏదైతే ఉందో అమీన్పూర్ కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఏరియా అమీన్పూర్ కూడా. అమీన్పూర్, బీరంగూడ, ఉష్కబాయి ఏదైతే కిస్టారెడ్పేట, పటేల్ కూడా ఉందో అక్కడ కూడా జనాభా ప్రకారం చేసుకుంటే అమీన్పూర్లో 4 కార్పొరేటర్లు అయితే తెల్లాపూర్లో కూడా 4 కార్పొరేటర్లు అవుతాయి. దాన్ని కూడా సానుకూల స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బొల్లారం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ బొల్లారం పోలీస్ స్టేషన్ కూడా, ఈ బొల్లారం పోలీస్ స్టేషన్ 100% ఒకటే ఏసీపీ డివిజన్ కింద ఉంచాలి, లేదా ఒక డీసీపీ డివిజన్ కింద ఉంచాలని డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని కూడా సానుకూల స్పందించడం.